మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్కారం, ఎంసీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలో నివసిస్తున్న పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలనే ధ్యేయంతో టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వెల్లడి. మదనపల్లి పట్టణ సమీపంలో వెంకప్పకోట లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేసిన ప్రజాప్రతినిధులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా డిమాండ్. రాష్ట్ర ప్రజల గుండె వంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుసేటని మాజీ ఎమ్మెల్యే స్పష్టం. రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలో నివసిస్తున్న పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలనే ధ్యేయంతో టిడ్కో ఇల్లు మంజూరు చేసిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ అన్నారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని వెంకప్పకోట వద్ద లబ్ధిదారులకు టిడ్కో గృహాలు పంపిణీ చేశారు. టిడ్కో గృహాల సముదాయానికి శంకుస్థాపన చేశారు. నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ₹1 లబ్ధిదారులకు ప్లాట్లు మంజూరు చేశామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 39 బ్లాకుల్లో 1872 ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చారని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీల ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ మనోజ్ రెడ్డి, ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూరు అజాం, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓకే. కమిషనర్ గారికి చిన్న రిక్వెస్ట్ అండి, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మీ దగ్గర ఉండిపోయింది, దయవుంచి. దాదాపు 36 ఎకరాల సువిశాల ప్రాంతంలో సమయంలో ఏమైపోయినారు? ఒక్క టీడీపీ నాయకుడన్నా
మీ వీధిలో వచ్చి మీ ఇంటికి వచ్చి మీరు ఎలా ఉన్నారు విషయం అక్క ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కంటే ముందు రా మీ వెక్క కూర్చోండి రా అన్న భాష అన్న కూర్చో అంటాడు. తల్లిదండ్రులు రైతు కుటుంబంలో పుట్టి సామాన్యులకు అందుబాటులో ఉండే సామాన్య వ్యక్తి. ఉద్యోగ విరమణ తర్వాత బి నరసింహులు గారు 1వ వార్డ్, 34వ వార్డ్, బి శిరీష గారు 6వ వార్డ్ సూచిస్తున్నారు. ప్రత్యూష గారు 6వ వార్డ్, డి ప్రమీల గారు 1వ వార్డ్, ఆర్ పద్మావతి గారు 34వ వార్డ్, సుజాత గారు 8వ వార్డ్, తొందరగా రమ్మ, భారతి గారు 7వ వార్డ్, రాజేశ్వరి గారు 14వ వార్డ్, జయలక్ష్మి గారు 24వ వార్డ్. కార్యక్రమానికి ఇంత పెద్దన ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేశంలోనే మన రాష్ట్రంలోనే ఎక్కడ చూసినా ఇల్లు కట్టించడము, ఇల్లు జాగ్రత్తము, నాకంటే మీకు చాలా బాగా తెలుసు. ఆయన ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, ఏమేమి చేస్తున్నారు అనేది నాకంటే మీకు బాగా తెలుసు. ఈ రోజు పేదల కోసం ఏదైనా ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. కాబట్టి మనం ఒకటే ఆలోచించాలమ్మా, ఈ రోజు అవతల పార్టీ వాళ్ళు ప్రజలకు చేసేది ఏమీ లేకుండా ఆయనకు గద్దె దించాలనే దురుద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కూటమిగా ఏర్పడి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన గద్దె దించాలా, ఆయన ప్రజలకు చాలా మేలు చేస్తున్నాడు, ప్రజల హృదయాల్లో స్థానాలు కల్పించుకుంటా ఉన్నాడు, కాబట్టి ఆయనకి ఏం ఎట్ట తిరిగి గద్దె దించాలనే దురుద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఒక కూటమిగా ఏర్పడి మీ ముందుకు వచ్చి కల్లబల్లి మాటలు చెప్పి లేనిపోని మేనిఫెస్టోలు పెట్టి చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఊరికే కల్లబల్లి అంతా ఎండమావి మాదిరే, ఎంత నీళ్లు అనేది ఏముండవు, దూరం నుండి మటుకు కనిపిస్తూ ఉంటుంది, చేసేది ఏముండదు. మీ దగ్గరికి వచ్చేసినప్పుడు రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ప్రజలకు ఖచ్చితంగా అది ఏ ఊరు నమ్మొద్దండి. ఏదైనా ప్రజల కోసం చేసే వ్యక్తి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఆయన చెప్పింది చేస్తాడు, చెప్పింది చేసే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మనం ఆలోచించి ఇంకా రాబోయే ఎన్నికల్లో ఈ రోజు ఆయన ఇంత మన కోసం చేశాడు, ఇప్పుడు మనము ఆయన రుణం తీసుకునే టైం వచ్చింది. ఆయన దగ్గర 125 సార్లు బటన్ నొక్కినాడు, ఇప్పుడు మనం కేవలం 2 సార్లు బటన్ నొక్కల్లా. ఒక ఎంపీ అభ్యర్థిగా ఉండే మిథునన్న కానీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండే నాకు కానీ ఆ బిటర్నకి అఖండ మెజార్టీతో గెలిపించి మా ఇద్దరిని ఒక గిఫ్ట్ మాదిరి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించాలా. ఈ రోజు పార్టీలు మారచ్చు, పదవులు రాలేదని వ్యక్తి పార్టీలు పోవచ్చు, కానీ జగన్ కు మీకున్న సంబంధం అది కాదు. మీకు జగన్ కి డైరెక్ట్ సంబంధం, నాయకులతో సంబంధం లేకుండా పథకాలన్నీ డైరెక్ట్ గా వేస్తున్నారు జగనన్న. ఏ నాయకుడితో సంబంధం లేకుండా వేస్తున్నారంటే జగన్ కి పేదలకి అవినాభావ సంబంధం చాలా దగ్గరది. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి. కాదేమో అని బాధపడిన వాళ్ళకి ఈరోజు వారి కలల్ని నిజం చేస్తూ ఈరోజు మన జగనన్న టిట్కో ఇళ్ళని ఇవ్వడం జరిగింది. అది కేవలం ఒకే ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్ ఖర్చు మాత్రమే తీసుకొని ఈరోజు మీకు లక్షల రూపాయలు విలువ చేసే టిట్కో ఇళ్ళను మీ సొంతం చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి, ప్రతి మహిళ. ఎందుకంటే గతంలో మనం చూసాము, చంద్రబాబు నాయుడు ఒక పెద్ద పుస్తకం లాగా మేము ఇవి చేస్తాం అవి చేస్తామని మేనిఫెస్టో రిలీజ్ చేసి అనేక రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాడే కానీ ఏ ఒక్కటి చెప్పిన దాంట్లో ఈరోజు తీర్చిన దాఖలు లేవు. ఉదాహరణకి రైతుల రుణమాఫీ కావచ్చు, డ్వాక్రా మహిళల రుణాలు కావచ్చు. గతంలో ఎంతో మంది బ్యాంకుల్లో గోల్డ్ పెట్టుకొని పోగొట్టుకున్న దాఖలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నిజమే కదక్క, మీకు తెలుసు కదా ఎన్ని ఇబ్బందులు పడినారు గతంలో. కానీ మన జగనన్న వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను. ఎప్పుడైతే పాదయాత్ర చేశారో ప్రతి ఒక్కరు బాధ, ఏమి సమస్యతో బాధపడుతున్నారు, ఏ సంక్షేమ పథకం ఇస్తే వీళ్ళు సంతోషంగా ఉంటారు అని ఒక ఆలోచనతో ముందుకు పోయి ఆయన నడిచిన ప్రతి అడుగులోన ఒక ఆలోచనతో ముందుకు తీసుకొచ్చి ఈరోజు నవరత్నాలతో ఒక మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రతి ఒక్క సంక్షేమ పథకము నేరుగా మీ ఇంటికి అందే దిశగా తీసుకొచ్చేది కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మీకు ప్రతి ఒక్క పథకము మీ ఇంటికే చేరే దిశగా తీసుకొచ్చినాడు.
పూర్తి కానటువంటి ఈ టిడ్కో హౌస్ సముదాయాన్ని అతి త్వరలో పూర్తి చేయాలని చెప్పి ఒక సంవత్సరం ముందు అప్పటి శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఇక్కడే ప్రారంభించాం. మరి ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసి ఈరోజు 1872 మందికి ఈ ఇల్లు కేటాయించి మీరు ఇక్కడే శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకునేదానికి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినారు. రాబోయే 2 సంవత్సరాల కాలం కూడా కాంట్రాక్టరే నీటి సౌకర్యం కానీ శానిటేషన్ కానీ ఇబ్బందులన్నీ అన్నిటిని కూడా మళ్ళీ మీకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ముందే కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే కూడా 2 సంవత్సరాల కాలం పాటు వాళ్ళే మెయింటెనెన్స్ చేసే విధంగా మీకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పంచాయతీలో ఎవరైతే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు అందరికీ కూడా సౌకర్యాలు కల్పించేదానికి భాగస్వాములు అవుతారు. అప్పటి వరకు మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నివాసం ఉండొచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ చల్లని దీవెనలు ఎప్పుడు ఉండాలని, రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చిన్న వయసులోనే మంచి గుర్తింపు పొంది మనందరికీ కూడా అండదండలు అందించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఎంపీగా, గౌరవనీయులు నిసార్ అహ్మద్ గారిని మదనపల్లి శాసనసభ్యులుగా మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదిస్తారని వేడుకుంటూ నాయకత్వంలో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క కళని సాకారం చేసే ఆసనమైంది. చక్కటి ఈ భవనాల్లో మౌలిక సదుపాయాలంతా కూడా మరి విశాలమైన రోడ్లు, డ్రైన్స్, వాటరు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అన్ని సౌకర్యాలు చేసి మీ అందరూ కూడా ఈరోజు మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం ఎన్నికల ముందు మరి ప్రజలు గుర్తుకొచ్చి ఇల్లు ఇస్తామని చెప్పారు. మీ అందరికి కూడా ఒక విషయం తెలియజేస్తున్నా, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా భారతదేశంలో పేదలకు ఇల్లు ఇచ్చేది ఏమైనా ఉంటే ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తారు. కానీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో సింగిల్ బెడ్రూమ్ అని, డబుల్ బెడ్రూమ్ అని, ట్రిపుల్ బెడ్రూమ్ అని 3 రకాలుగా పెట్టి 7,40,000, 8,70,000, 9,70,000 అని ఒక్కొక్క బెడ్రూమ్ కి ఫస్ట్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అని మనమే కట్టాలంట. మరి మీ దగ్గర డబ్బులు లేకపోతే బ్యాంకులో మీ యొక్క ఎవరికైతే మీ బెనిఫిట్స్ ఇస్తుంటారో ఈ యొక్క పట్టాన్ని బ్యాంకులో రిజిస్టర్ చేయించి అగ్రిమెంట్ చేయించి అక్కడి నుంచి లోన్ తీసుకొని మళ్ళా నెల నెల కూడా మనం ఇన్స్టాల్మెంట్ ప్రకారం నెల నెల 5,000, 10,000 మన స్తోమత ప్రకారం కట్టే విధంగా రూపకల్పన చేశారు. మీకు అందరికీ కూడా అడుగుతున్నా, గతంలో ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. పేదరికంలో ఉన్న పేదలందరూ కూడా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా ప్రజల దగ్గర డబ్బులు కట్టించుకొని ఇల్లు ఇచ్చినాము ఇవ్వాలని అనుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు. ఆ రోజు మనందరూ ప్రీతమ నాయకుడు పాదయాత్ర చేస్తున్నారు. దాదాపు తూర్పు గోదావరి జిల్లాలో నడుస్తున్నప్పుడు మనందరూ కూడా చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్న పేద మహిళలందరికీ కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఏదైతే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అంటున్నారో అవి మీరందరూ కూడా తీసుకొని డబ్బులు మాత్రం కట్టద్దండి. మన ప్రభుత్వం వచ్చినాక మీ డబ్బులన్నీ కూడా నేనే కడతాను, అవన్నీ ఉచితంగా ఇస్తానని మాట చెప్పిన నాయకుడు మాట పేరు నిలబడి ఈ రోజు ఉచితంగా మీ అందరికి కూడా ఇస్తున్నాడు. దానికి నిదర్శనమే ఈ రోజు మన దగ్గర ఉన్న టిట్కో హౌసెస్ అంతా కూడా. కాబట్టి పాదయాత్రలో ప్రజల కష్టాలన్నీ చూసి 2 పేజీల మేనిఫెస్టో పెట్టి చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రి 1 అడుగు వేస్తే 2 అడుగులు వేస్తానని మరి మాట ఇచ్చి అదే ప్రకారం ఆ రోజు ఇందిరమ్మ గ్రామాలని, ఇందిరమ్మ పట్టణాలని, ఇందిరమ్మ వార్డులని, ఆ రోజు ఇందిరమ్మ గృహాలని వచ్చాయి. ఈ రోజు జగనన్న కాలనీలని ఎక్కడ పోయినా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ 3/4 కిలోమీటర్లు పోతే దాదాపు 4,500 ఇళ్ళు ఈ పోతుపాల్లో ఇంకా ఒక 4,000-5,000 ఇళ్ళు వచ్చే విధంగా ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా ఒక ఊర్ల మాదిరి ఇచ్చిన నాయకుడు. ఈ రాష్ట్రంలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 31,50,000 ఇళ్ళు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. విచ్చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అలాగే మా పంచాయతీలో ఇలాంటి పెద్ద కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మహిళగా నేను చెప్తున్నాను, మీకు అందరిలోని ఇప్పుడు మన ఇంటిలో మన బిడ్డ ఒక నెల జీతం తెచ్చిస్తేనే మనకందరికీ ఎంతో ఆనందం ఉంటుంది. ఆ ఆనందం మనకు జీవితకాలం ఉంటుంది. మా బిడ్డ తొలి జీతం తీసుకొచ్చి మాకు ఇచ్చాడు, మా చేతుల్లో పెట్టారు, అవునా కాదా? ఒక మహిళగా నేను చెప్తున్నాను, మన పిల్లలు ఒక 10,000 సంపాదించని 15,000 సంపాదించని మన చేతికి తొలి జీతం తీసుకొస్తే మన కళ్ళల్లో ఎలాంటి ఆనందం వస్తుంది. అలాగే మన సొంత ఇల్లు అనేది మనకు ఒక కళ, మనకు ఒక డ్రీమ్. అలాంటిది మన సొంత ఇల్లు అనేది ₹1 మన చేతుల్లో పెట్టినప్పుడు అలాంటి ఆనందం మీ అందరి కళ్ళల్లో నేను చూస్తున్నాను. అలాంటి ఆనందాన్ని మనకు అందించిన మన వైఎస్ జగనన్న గారికి మనము సర్వదా రుణపడి ఉండాలి. మనం ఎప్పటికీ జగనన్న ఇదిలోనే మన పరిపాలనలోనే మనం అందరం కొనసాగించాలి. ఇలాగే ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండాలని ఆశిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా రాష్ట్రపతులను డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 కోట్ల ప్రజల గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం చాలా దుర్మార్గం అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజల ఒక్కొక్కరి నెత్తిన ₹2 కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రాగా మార్చేశారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలించే అర్హత లేదన్నారు. వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. నేను సూటిగా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసే అర్హత కోల్పోయారు. తక్షణం ఈ రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ రూల్ రావాలా? అదే అపధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఆయన కొనసాగించకూడదు. రేపు ఆ మధ్య కాలంలో కూడా ఇంకా ఏమైనా చేసేయచ్చు. తక్షణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బర్తరఫ్ చేసేసి ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొని వచ్చి 5.5 కోట్ల ప్రజలకు అప్పుల నుంచి కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన ఉంది. అదేవిధంగా రాష్ట్రపతి పెద్దలు మేడం గారి మీద ఉంది. అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా పైన ఉంది. అది వాళ్ళు చేయకపోతే వాళ్ళపైన కూడా బాధ్యత ఇంకా పెరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి తీరని మోసం చేశారంటే, రేపు మదనపల్లి అభివృద్ధి కావాలంటే ఒకే ఒక్క నినాదంతో మనం ముందుకు వెళ్ళాలా. మన పిల్లల భవిష్యత్తు ఉండాలా. మదనపల్లి అభివృద్ధి చెందాలా. మదనపల్లి రోడ్లు, కాలువలు, వీధులు అన్నీ బాగుండాలా. పార్కులు డెవలప్ కావాలా. ఫ్లేవర్లు రావాలా. మదనపల్లికి ఒక సస్యశ్యామల మంచి వాతావరణం రావాలా. భూ కబ్జాల నుంచి మదనపల్లికి కాపాడాలా. మదనపల్లికి పూర్తిగా ఒక అర్హత కలిగిన మదనపల్లి చిన్న మదనపల్లి కాదు, జనగణమన ఇచ్చిన మదనపల్లి. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిది, పెద్దలు ఎంపీ మిథున్ రెడ్డి గారిది, ఉన్న ఎమ్మెల్యేలది. నేను సూటిగా చెప్తున్నాను, మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ. తప్పకుండా మేము మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు మదనపల్లి జిల్లా చేసేంత వరకు కలిసి ఉంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు ప్రభుత్వం మేలో కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత 3 మాసాల లోపల మదనపల్లి జిల్లా కాబోతున్నది. ఒక శుభవార్త చెప్తున్నాను. మదనపల్లికి ఎక్కడి నుంచి ఫ్లైఓవర్లు ఏవేవి కావాలా, ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ మీరు ఎమ్మెల్యేల హాస్పిటల్ నుంచి లేదా నిమ్మన్పల్లి క్రాస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ పోవాలంటే 25 నిమిషాలు కావాలా. 100 ఫీట్ రోడ్ 2 ఇస్తాము, 60 ఫీట్ రోడ్లు ఇస్తాము, ఫ్లైఓవర్లు ఇస్తాము. అన్ని విధాలుగా ప్రజా అభివృద్ధికే ధ్యేయంగా పనిచేస్తాము. ఎందుకంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు నా సొంత కుటుంబ సభ్యులుగా నేను ఆ రోజు కలిసి వాళ్ళతో పనిచేశాను. ఈరోజు కూడా అదే నినాదం ఉంది. ముందు కూడా పెద్దల నాయకులు అందరూ ఉన్నారు, మా పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఉన్నారు. అందరితో కలిసి నడుస్తాం. మదనపల్లి పట్టణ, గ్రామాలు, ఊర్లు, వీధులు అన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులు మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వారి పరిధిలోని పోలింగ్ స్టేషన్లో మరోసారి తనిఖీ చేయాలన్నారు. ఓటర్లకు ఈవీఎం మిషన్లపై అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, ఎంఆర్ఓలు రమాదేవి, శ్రీనివాసులు, బాలాజీ, పోలీస్ సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు. సో ఇవి ఉన్నాయా లేదని చెప్పి మీరందరూ ఫోటో తీసుకున్నారు కదా, అన్ని సెండ్ చేశారా? సో ర్యాంప్ తీసినప్పుడు ర్యాంపే హెల్ప్ కావాలి. పోలీసులు
చేశారు, చాలా సర్వీస్ చేశారు. విజిట్ చేయడంలో చాలా వితౌట్ క్యాండిడేట్ అయిపోతానే మన పోలింగ్ స్టేషన్స్ అన్ని క్యాండిడేట్స్ ఇస్తాం. రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంటు సాధారణ ఎన్నికల్లో భాగంగా అందరినీ సన్నిధులు చేయడానికి వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలు అంటే ట్రైనింగ్ అలాగే సమీక్ష ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశాలతో ఈరోజు ఈ సెక్టరల్ ఆఫీసర్స్, సివిల్ సెక్టరల్ ఆఫీస్ అండ్ పోలీసు సెక్టరల్ ఆఫీసర్స్ ఇద్దరిని కలిపి సంయుక్తంగా డిఎస్పి గారు, నేను మరియు మా తహసీల్దార్స్ అండ్ మున్సిపల్ కమిషనరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో ఏ ఏ విధులు నిర్వహించాలా, ముఖ్యంగా ఈ సెక్టరల్ ఆఫీసర్స్ 4 నెలల కిందనే అపాయింట్ అయినారు. వీళ్ళు అక్కడ ఉండే పోలీస్ స్టేషన్స్ అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తారు, అక్కడ మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నాయా లేదా చూస్తారు. లేకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అవన్నీ కూడా మేము అటెండ్ కావడానికి ట్రై చేస్తాము. అలాగే అక్కడ ఏదన్నా ముందుగా ఏమన్నా గొడవలు ఉన్నాయా లేదా ఏదన్నా ఓటర్లు అందరూ బాగా ప్రశాంతంగా ఓటు వేయగలరా లేదా అనేది కూడా వాళ్ళు ఒక అవగాహన కల్పించుకొని మా దగ్గరికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనం వాళ్ళ ఈవీఎంస్ కూడా ఎలా ఆపరేట్ చేసుకోవాలా, ఈ ఈవీఎంస్ ఏదైనా చెడిపోతే దాన్ని ఎట్లా మార్పుడు చేయాలా, ఇవన్నీ కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వివరించడం జరిగింది. అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ జరిగితే ఏం చేయాలా అనేది కూడా పోలీస్ శాఖ వారు మళ్ళీ డిఎస్పి గారు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఇట్లా ఒక ముందస్తుగా మేము అన్ని సందిగ్ధత కోసం మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది, బాగా అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ. తుపాకీ కాల్పుల కేసులో 3 పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, తాలూకా సీఐ ఎన్ శేఖర్ గురువారం సాయంత్రం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలంలోని మాలేపాడు పంచాయతీ ఆవులపల్లి అడవి శివారున వ్యవసాయ పనులు చేస్తున్న మహిళ పావులమ్మను వేటగాళ్లు గత నెల 2వ తేదీన అడవి జంతువు అనుకుని వేటాడే క్రమంలో తుపాకీ పేల్చగా తోటా తగిలి ఆవులపల్లికి చెందిన సిద్దప్ప భార్య పాపులమ్మ తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు గమనించి ఆమెను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. రుయాకు వెళ్లడంతో డాక్టర్లు వారికి వైద్యం అందించగా అక్కడి నుండి తిరుపతి రుయాకు వెళ్లడంతో డాక్టర్లు వారికి వైద్యం అందించగా ప్రాణాపాయం తప్పి కోలుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి తాలూకా పోలీసులు నిందితుల కోసం గాలించి గురువారం బాధ్యులైన ఆవులపల్లెకు శ్రీరాములు, శ్రీనివాసులు, నాగరాజు ముగ్గురిని మాలేపాడు క్రాసులో అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ అనంతరం వారు నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి నాటు తుపాకీని సీజ్ చేశామని తెలిపారు. అడ్జస్ట్ చేసుకోవాలి. అక్రమంగా ఉండేటివి మనం సమాచారం పెట్టుకుని పట్టుకోవాల్సిందే. లైసెన్స్ వెపన్స్ అన్ని డివైడ్ చేయించేసాం. వీటికి అనుమతి ఉంటుంది సార్? ఏముండదు. ఎటువంటి వెపన్ ఉంటే స్ట్రైట్ అవే భవిష్యత్తులో స్పెషల్ డ్రైవ్ చేసి గ్రామాల్లో కానీ ఎస్పీ గారు ఆల్రెడీ దీని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం, టీం పెట్టాము. వాళ్ళకు అన్ని జరిగింది రోజు. జనవరి నెల 29వ తేదీ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆవులపల్లి గ్రామంలో సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఆవులపల్లి గ్రామానికి చెందినటువంటి పాపులమ్మ అనే ఒక ఆమె ఆ రాగిమడి కోస్తూ ఉండింది. అదే సమయంలో ఇక్కడ జంతువులు వేటాడేదానికి అదే గ్రామానికి చెందినటువంటి శివ శ్రీరాములు, శ్రీనివాసులు, మండెం నాగరాజు ముగ్గురు వ్యక్తులు అక్కడికి వెళ్ళారు.
ఒక సింగిల్ బోర్ గన్ను తీసుకొని వెళ్ళారు అక్కడికి. ఆ మడికి వస్తూ ఉంటే అదే జంతువులు కదులుతాయనే ఉద్దేశంతో అక్కడ ఫైర్ చేయడం జరిగింది. ఆమెకి ఇంజురీస్ అయ్యాయి. అదే రోజు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. 336 and 25(1)B ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా మదనపల్లి ఇన్స్పెక్టర్ గారు, వారి ఎస్ఐస్ రవికుమార్, తర్వాత వెంకటేష్, ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, తర్వాత జయచంద్ర, వాళ్ళంతా వాళ్ళ బృందం ఒక టీమ్గా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈరోజు ఉదయం 9:30 గంటలలో మదనపల్లి రామసముద్రం మెయిన్ రోడ్ ఆ క్రాస్ రోడ్లో మాలేపాడు క్రాస్ వద్ద 9:30 గంటలకు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీరాముల వద్ద నుంచి నేరంలో ఉపయోగించినటువంటి ఫైరామ్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళను కోర్టు ముందర హాజరు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ విచారణలో కీలక పాత్ర వహించినటువంటి ఇన్స్పెక్టర్ శేఖర్ గారికి, వాళ్ళ ఎస్ఐస్ ఇద్దరు రవికుమార్, తర్వాత ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు, ఎస్సీ జయచంద్ర, ప్రభాకర్, వాళ్ళంతా మంచి కష్టపడి ఆర్మ్స్ను రికవర్ చేయడం జరిగింది. వాళ్ళకి మన మీడియా తరఫున కూడా మన అభినందనలు తెలియజేస్తుంది. విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 32వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, డాక్టర్ అజ్మతుల్లా ఖాన్ పాల్గొన్నారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు, కరెస్పాండెంట్ నిశ్చిత, ఉపాధ్యాయులు ముఖ్య అతిథులను సన్మానించారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. అమ్మాయి వేషధారణలో 10వ తరగతికి చెందిన అబ్బాయి ప్రదర్శించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సైలెంట్ ఉండాలి. తను ఏమో చెప్తున్నారు మీరు చూడండి. Second annual day for school. I have seen LKG and UKG students really fantastically they have performed their dances. I congratulate the teachers and the students for their performance. Thank you very much. సాంస్కృతిక కార్యక్రమాలు చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లల నుంచి అందరూ ఇంత పెద్ద ఎత్తున మంచి హిందూ శ్మశాన వాటిక నందు మృతదేహాల ఖననానికి 1,30,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సిమెంట్రీని ప్రారంభించడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ వనమ మనుజ తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని పెద్దతోపు వద్దనున్న హిందూ శ్మశాన వాటిక నందు ఏర్పాటు చేసిన ఎల్పీజీ ఆధారిత సిమెట్రీ 1 ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త నిషార్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా వెంకటచలపతి, నూర్ అజిం, కమిషనర్ ప్రమిళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు మృతి చెందిన సమయంలో వారి మృతదేహాలను దహనం చేసేందుకు కట్టెలను వాడేవారని, వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్మశాన వాటికలను ఆధునీకరణ చేయడానికి సంకల్పించారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ సిమెట్రీని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ఈరోజు మన మదనపల్లిలో శ్మశాన వాటిక అంటే ఇది పెద్ద తోపుని గతంలో మనం పిలుచుకుంటాము. ఇక్కడ దాదాపుగా చాలా చరిత్ర ఉంది. ఎక్కడ ఎవరు అంటే లాస్ట్ మజిలీ అనేది పుట్టినప్పటి నుండి ఎంత జీవితం అనుభవించినా చివరి మజిలీ బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. అది మన పెద్ద తోపులో నిర్వహించడం జరుగుతుంది. దాన్ని ఈరోజు కరెంటుతో క్రిమినేషన్ చేయడానికి ఒక మన మదనపల్లి మున్సిపాలిటీ నిధుల ద్వారా ఈరోజు 1,23,00,000తో నిర్మించడం జరిగింది. దీన్ని నూతనంగా ఓపెన్ చేయడానికి చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ మన ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సారా మదన్ గారికి, వైస్ చైర్మన్ జిగ్గా జలకన్ వీరాజం గారికి, మన ఎక్స్ఎమ్మెల్సీ నరేష్ అన్న గారికి, ఆర్ఏ వైశమ్మ అశోక్ అన్న గారికి, వీరన్న గారికి, ఓంప్రకాష్ అన్న గారికి, సతీష్ గారికి, కౌన్సిలర్లకి, ఇక్కడ వచ్చేసిన పెద్దలు అందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రజలకి అనుకూలంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా మన మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేయడం కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సి కోరుకుంటున్నాం. మదనపల్లికి ముఖ్యంగా హిందూ శ్మశాన వాటికి ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. దీని మీద అనేక సార్లు విడతలు ఇవ్వడం జరిగింది. అయితే స్థలం దొరికే పరిస్థితి లేని కారణంగా ఎవరు చూసినా ఈ పెద్ద తోపులోనే కూర్చోడం అలవాటు. ఈ స్థలం చాలా తక్కువ ఉండడం, ఇక్కడ క్రిమిటోరియంలో కాల్చే పద్ధతి తప్పితే వేరే అవకాశాలు లేకుండా ఇక్కడ కాల్చే పద్ధతినే ఫాలో కావాల్సిన పరిస్థితి ఉంది. గతంలో కంటతో కాల్చేటప్పుడు చాలా అసౌకర్యంగా ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ పెట్టాలని అనుకుంటే ఎలక్ట్రికల్గా ఇక్కడ కంటిన్యూస్గా మనకుండే పరిస్థితుల్లో కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సిటీస్లో మాదిరి ఉండదని డిసైడ్ చేసుకుని ఈరోజు గ్యాస్ క్రిమిటోరియం పెట్టడం జరిగింది. దీన్ని హిందువులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా, ఎందుకంటే అంతిమంగా ఎవరికైనా సరే అవసరం ఉండే ఈ క్రిమిటోరియంను అనేక సార్లు ఆర్యవైశ్యులు దీనిపైన విజ్ఞప్తులు చేశారు. ఈ విజ్ఞప్తుల పైన మన ఎంపీ గారు ఇంతకుముందు సోదరుడు జింకాచరు చెప్పినట్లు ఆర్యవైశ్యుల వినతి మేరకు గతంలోనూ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఫండ్స్ ఇచ్చి మున్సిపాలిటీలో మేము ఎవరు చేయలేకపోయినా ఈరోజు చేసినారుగా మున్సిపల్ కౌన్సిల్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనికి సహకారం అందించిన ఆర్యవైశ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మున్సిపల్ ఫండ్స్లో ఇది ఎల్పిజి బేస్డ్ క్రిమేషన్ వచ్చి పెద్ద తోపులో ఈరోజు కన్స్ట్రక్షన్ జరిగింది. 1,30,00,000 అంచనాతో ఇది కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం ఈరోజు కూడా ఇది చేయడం నా చేతుల మీద చేశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతకుముందు చాలా ఇది లేకుండా ఇక్కడ ఉండే ప్రజలు కానీ వీళ్ళు కానీ చాలామంది మన హిందూ తమ్ముళ్ళు అందరూ చాలా బాధపడేవాళ్ళు. ఏ విధంగా చేయాలా ఏమని చాలా బాధపడేవాళ్ళు. వీళ్ళు వచ్చిందనో ఒక రిక్వెషన్ మన మిథునన్నకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తాము, దాన్ని చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈరోజు ఆయన మన మున్సిపల్ ఫండ్స్ను పుల్డప్ చేసుకొని మున్సిపల్ ఫండ్స్ను డైవర్ట్ చేసి ఈరోజు 1,23,00,000తో ఇది టోటల్ బిల్డింగ్ చాలా బాగా ఎగైంది. ఈరోజు మేమంతా ఓపెన్ చేసి అంతా చూసాము, అదంతా చెక్ కూడా చేసాము. చాలా బాగా ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ వచ్చిన మన ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కానీ అందరూ కానీ దీనికి చాలా వరకు తోడ్పాటు చేశారు ఈ పని పూర్తి చేయడానికి. కాబట్టి ఈ మదనపల్లిలో ఉండే ప్రజలందరూ దీనికి ఉపయోగించుకొని దీని అన్ని విధాలా ఇప్పుడు ఈ సౌకర్యం కలిగించిన మన ఏదైనా మనిషి యొక్క ప్రతి కోణంలో ఆలోచించే ప్రభుత్వం వచ్చిందనో కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. కాబట్టి అన్ని విధాల మనుషులను అన్ని విధాల ప్రజలను ఆదుకోవాలంటే అన్ని కోణాలను ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండే ఈ ప్రభుత్వానికి తోడ్పాటిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. నాడు మున్సిపాలిటీ నిధులతో దాదాపు 1,23,00,000 మన పట్టణానికే ఎంతో చరిత్ర ఉన్న శ్మశాన వాటికి ఇది. దాదాపు నూతి రాధాకృష్ణయ్య గారు కాలం నుంచి కూడా దాదాపు 150 ఏండ్ల నుంచి ఈ పట్టణానికే ఒక మొట్టమొదటిదని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి
శ్మశాన వాటికను అభివృద్ధి చేయడంలో గవర్నీలైన రాజంపేట పార్లమెంట్ సభ్యుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరైతే అశోక్ అన్న కానీ వాళ్ళ మరి సంఘం వారంతా అడిగినప్పుడు కూడా అన్న అప్పుడే 6 లక్షలు కూడా ఈ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. 25 lakhs మరి అన్న నిధులతో సీసీ రోడ్డు మరి కొన్ని మిషన్లు కూడా తెప్పించుకోవడం జరిగింది. తిరిగి మున్సిపాలిటీ నిధుల నుంచి కూడా బీపీఎస్ నిధులు అంటే అక్రమ కట్టడాల నుంచి ఏదైతే ప్రభుత్వం వసూలు చేస్తుందో బిల్డింగ్ ప్లాన్లు లేకుండా కట్టినాను ఆ నిధుల్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఈరోజు చేయడం జరిగింది. ఎంతో సుందరంగా ఈరోజు మదనపల్లి పట్టణంలో, ఎందుకంటే మనిషి ఎంత పెద్ద భూస్వామైనా, ఎంత పెద్ద మేధావైనా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, మనం సమాజంలో ఎంత గౌరవ ప్రతిష్టలైనా లాస్ట్కు చేరుకోవాల్సిన స్థలం ఇది చాలా చక్కగా గ్యాస్తో ఈరోజు దీన్నంతా కూడా మిషనరీస్ లేటెస్ట్ టెక్నాలజీతో చేయడం జరిగింది. దీని మెయింటెనెన్స్ కూడా మా మున్సిపాలిటీ వారి ద్వారా కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ మాజీ మున్సిపల్ చైర్మన్ నరేష్ కుమార్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జు ఆయన నిసార్ అహ్మద్ గారు, సోదరి మనోజరెడ్డమ్మ గారు, అదేవిధంగా మరి ఆర్యవైశ్య సంఘం అశోక్ అన్న గారు, మరి ఓం ప్రకాష్ గారు, సతీష్ గారు, మరి ముఖ్యంగా గిరిన్న గారు, ఇంకా పెద్దలందరూ కూడా వచ్చారు. మా పార్టీ మరి కౌన్సిలర్స్ కావచ్చు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ సినిమాలన్నీ కూడా మరి ప్రజలకు ఎప్పుడు కూడా అన్ని సౌకర్యాలు చేసేది ఆ రోజు కానీ ఈ రోజు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అనే దానికి నిదర్శనం. మరి ఇది ఒకటని కూడా తెలియజేస్తున్నాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ గృహకల్ప పథకాన్ని ప్రవేశపెట్టారని మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కొండమారిపల్లి పంచాయతీ నందు లబ్ధిదారులకు ఇంటి పట్టాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫాతిమా, నేతలు వెంకటరమణ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. బీద వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని చెప్పి సంకల్పం పెట్టుకొని ప్రతి ఒక్కరికి అరుదుగా ప్రతి ఒక్కరికి ఇమ్మన్నాడు. అదే కాకుండా కూడా ప్రతి ఊళ్ళో కూడా ఏ మనిషి కూడా పట్టా లేదు అంటే వాళ్ళకి ఎదుగుతుంటే తప్పనిసరి వాళ్ళందరికీ చెల్లించారు. అందులో మనకు మన పంచాయతీలో నేను చెప్పింది ఏమంటే ఫస్ట్ ఎవరైనా కానీ ఎలిజిబిలిటీ వచ్చిందనుకో వాళ్ళు పెట్టించండి. వాళ్ళకి సైట్ కాబట్టి అలాట్మెంట్ చేయించే బాధ్యత మాది, ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మాట్లాడి పెట్టించే బాధ్యత మాది అని చెప్పి మీ అందరికీ చెప్పి తర్వాత మన పంచాయతీ స్టాఫ్ అందరికీ చెప్పాను. పంచాయతీలో ఇంతవరకు కూడా ఎప్పుడు తెలుగుదేశం వచ్చినా జన్మభూమి కమిటీలు అనేది ఒకటి పెట్టి ఆ జన్మభూమి కమిటీలో ఉండే 5 మందికి 6 మందికి తప్ప ఇంతవరకు ఇంట్లో పట్టాలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీనే లేదు. ఇదే మాదిరిగా మన జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటే ఇంకా రావాల్సిన టైంలో ఇంకా మంచి పథకాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ఎంతో ముందుకు తీసుకోవాలన్నాడు. అందులో మన పంచాయతీ వర్క్ అయితే కదా నేను మన ఊళ్ళకి కావాల్సినవన్నీ కావాలని చెప్పి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏమేమి కావాలో అన్నీ కూడా మనం తెప్పించి మన పంచాయతీకి ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో నేను కృషి చేస్తున్నాను. దానికి మన సర్పంచ్ తమ్ముడు ఇస్మాయిల్, మన కొండమారిపల్లి వైఎస్ఆర్ లీడర్ ఉన్నాడు, మన ఎంపీటీసీ రొన్నన్న కోడలు రొన్నన్న ఉన్నాడు, తర్వాత రొన్నన్న కొడుకున్నాడు. ఈ పంచాయతీలో ఏం కావాలన్నా కూడా వాళ్ళ దృష్టికి పోతానే వాళ్ళు మనకు ఇస్తాన్నారు. అవన్నీ కూడా మనకి ఏమేమి కావాలని కూడా నేను ముందు వాళ్ళతో మాట్లాడి చేస్తున్నాను. ఇప్పుడు ఈ పంచాయతీలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉందమ్మా? ఏమి ఇబ్బంది లేదు కదా. దీనికి మళ్ళా మన పంచాయతీ అంతా కూడా మనం ఏమి నిరూపించుకోవాలా? మనకు జగన్మోహన్ రెడ్డి గారు నిసార్ సార్ని ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టారు. మనమంతా కూడా నిసార్ సార్ని మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకొని మన మిథునని ఎమ్మెల్యేగా చేసుకొని మనమందరూ కూడా పార్టీకి ఎంతో వాళ్ళు చేసిన పనికి మనమందరూ కూడా కృతజ్ఞతగా ఫ్యాన్ గుర్తుకు ఒకటి ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీ గారికి ఓటు వేసి మనమందరూ కూడా గెలిపించాలని మనందరికీ చెప్తున్నా. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, ఇందుకు చరిత్రలో తామకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న మహిళా మూర్తులను ఆదర్శంగా తీసుకోవాలని పారిశ్రామికవేత్త శ్రీనిధి కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక కుటుంబం అభివృద్ధిలోనికి రావాలంటే మహిళ పాత్ర ఎంతో ముఖ్యమన్నారు.
మహిళలు తమకున్న హక్కులను చట్టాలను తెలుసుకోవాలని, ఎటువంటి సందర్భంలోనూ వారు ధైర్యాన్ని విడరాదని సూచించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చాలా బాగా పెర్ఫామ్ చేశారు. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ చైతన్య సర్వీసెస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంటర్టైనింగ్ us and it was a great message. Receiving a prize. My name is Srinidhi. So I'm very happy ఇక్కడ పర్ఫార్మెన్సెస్ చూసాను, స్కిట్స్ చూసాను, డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసాను. సో చాలా బాగున్నాయి, చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ నేను ఈ అకేషన్కి రావడం ఐఎమ్ రియలీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సో అందుకే నేను మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నిన్న పిలిచారు మేడం వాళ్ళు నన్ను. సో పిలిచిన వెంటనే నేను వస్తాను. బికాజ్ నాకు ఈ అకేషన్స్ అటెండ్ అవ్వడము ఇష్టము, చూడడము ఇష్టము. 2020లో కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ చూసిండలేదు, అటెండ్ అయ్యింలేదు. ఐ మిస్ మై కాలేజ్ లైఫ్ యాక్చువల్లీ. సో నేను మీకు కూడా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయండి, మళ్ళీ రాదు. సో సీరియస్లీ నేను మళ్ళీ అసలు ఈ అకేషన్స్ చూడలేదు, రాలేదు కూడా. సో నేను అందుకే వెంటనే ఓకే నేను వచ్చేస్తాను మేడం అని చెప్పాను. సో ఎస్, సో మీరు ఇందాక స్కిట్ చూసింటారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జనరల్గా ఎందుకు జరుపుకుంటాము అంటే, ఒకప్పుడు ఉమెన్స్ అనేవాళ్ళు హౌస్కి రిస్ట్రిక్ట్ అయిపోయేవాళ్ళు. బికాస్ దే ఆర్ నాట్ అలౌడ్ టు కమ్ అవుట్ సైడ్, దే ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఎనీ జాబ్. సో ఆ ఒక రీజన్ వల్ల ఇంట్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళకంటూ డిపెండెంట్ ఆన్ సమ్బడీ ఎల్స్. సో దానివల్ల దేర్ వాజ్ అ స్మాల్ లో, అంటే ఉమెన్స్ని ఒక లోగా చూడడం అనేది ఉంది. బట్ ఇప్పుడు సొసైటీ చేంజ్ అయింది, చాలా మార్పులు వచ్చాయి. ఉమెన్స్ ఆర్ కమింగ్ అవుట్, వాళ్ళ డిఫరెంట్ టాలెంట్ స్పోర్ట్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఎనీ క్రైటీరియా, ఎనీ కేటగిరీలో కూడా దే ఆర్ కమింగ్ అవుట్. అండ్ ఇప్పుడు కొత్తగా బిజినెస్లో ఉమెన్స్ చాలా మంచిగా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్ నాట్ ఓన్లీ వన్ ఉమెన్, ఎనీ బిజినెస్ ఇక్కడ అగ్రికల్చర్లో కానీ, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్లో కూడా ఒకప్పుడు మెన్సే ఎక్కువ ఉండేవాళ్ళు బిజినెస్లో కూడా. బట్ ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్ కూడా చాలా బాగా పెరిగింది. సో ఉమెన్స్ డే అనేది ఫీమేల్స్ కోసం అని కాదు, తన ఐడెంటిటీ కోసం జరుపుకుంటాము ఈ ఉమెన్స్ డే అనేది. ఎందుకంటే ఒకప్పుడు రెస్పెక్టెడ్గా ఉన్న ఉమెన్స్ ఇప్పుడు దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ కాన్ఫిడెంట్. కాబట్టి మనం ఈ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం. అఫ్కోర్స్ నేను నా జాబ్ రిజైన్ చేస్తాను అన్నప్పుడు నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసింది మా ఫాదర్ అండ్ హస్బెండే. ఓకే రిజైన్ చేసేసే, వచ్చి మీకు ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పారు. అఫ్కోర్స్ మై ఫాదర్ అండ్ మై హస్బెండ్ అండ్ మై మదర్ ఆర్ బ్యాక్ ఆఫ్ మీ. బట్ స్టిల్ ఆ తర్వాత ధైర్యంగా, బ్రేవ్గా ఒక్కొక్క స్టెప్ తీసుకోవడానికి ఇట్ షుడ్ బీ అవర్ సెల్ఫ్, దెన్ యూ షుడ్ నాట్ బీ డిపెండెంట్. సో ఫస్ట్ ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ నుంచి, ఫాదర్స్ నుంచి, హస్బెండ్ నుంచి వచ్చిన ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ స్టెప్స్ అని మనం బ్రేవ్గా తీసుకోవాలి. కాబట్టి మన ఐడెంటిటీ అనేది మనకు ఉండాలి, కాబట్టి కాన్ఫిడెంట్గా మూవ్ అవ్వాలి. కాబట్టి ఆన్ అకేషన్ ఆఫ్ దట్ వీ సెలబ్రేట్ దట్ పర్టికులర్ ఉమెన్స్ డే ఇన్ స్పెషల్ కేటగిరీ. మహాశివరాత్రి పండుగ సందర్భంగా అంగళ్ళు సమీపంలోని మల్లయ్య కొండకు, తంబాళ్లపల్లి సమీపంలో మల్లయ్య కొండకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీసీ 1 డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి ఆర్టీసీ 1 డిపో నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన డ్రైవర్లతో ఉన్న బస్సులను శివరాత్రి పండుగ కోసం తెప్పించడం జరిగిందన్నారు. కావున భక్తులు మల్లయ్య కొండకు వెళ్లేందుకు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మదనపల్లి 1 డిపో నుండి మల్లయ్య కొండకు ఈ సంవత్సరము ఎక్కువ బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. 81 బస్సులు మల్లయ్య కొండకు ఆపరేట్ చేస్తున్నాం.
అలాగే మదనపల్లి నుంచి తిమ్మం మరిమానకు 3 బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. 81 బస్సుల్లో మల్లయ్యకొండకు మదనపల్లి నుండి మల్లయ్యకొండ కిందికి 18 బస్సులు, అలాగే అంగళం నుండి చిన్న మల్లయ్యకొండకు 8 బస్సులు, అలాగే మొలకల చెరువు నుంచి మల్లయ్యకొండ కిందికి 2 బస్సులు, ఈ కొత్తకోట నుంచి మల్లయ్యకొండ కిందికి 2 బస్సులు, పెద్దమడం నుంచి మల్లయ్యకొండ కిందికి 2 బస్సులు, అలాగే మల్లయ్యకొండ కింది నుండి మల్లయ్యకొండ పైకి ఆ రోజు రేపు ఈవినింగే బస్సులన్నీ అక్కడికి చేరుతాయి. మల్లయ్యకొండ తమ్మలపల్లికి ఎర్లీ మార్నింగ్ నుంచి మార్నింగ్ 3 గంటల నుంచి బస్సులు 8వ తారీఖు అంతా కూడా నైట్ వరకు అక్కడే తిరుగుతూ ఉంటాయి. 9వ తారీఖు మధ్యాహ్నం వరకు బస్సులు తిరుగుతుంటాయి. దాదాపు 40 బస్సులు ఈసారి తిరుమల నుంచి బస్సులు తెప్పించాం. 40 బస్సులు మార్నింగ్ టు 8వ తారీఖు కంప్లీట్గా కూడా మల్లయ్యకొండ కింది నుంచి పైకి ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని దేవుని కృపకు ప్రాప్తులవుతారని ఆశిస్తున్నాం. అలాగే తవలం కూడా మేము 10 బస్సులు 8వ తారీఖు నుంచి మేము ఆపరేట్ చేస్తాం. 8వ తారీఖు అలాగే జరీకి దాదాపు 15 బస్సులు కలకడ దగ్గర జరీకి 15 బస్సులు ఆపరేట్ చేస్తాం. అది 9వ తారీఖు ఆ 15 బస్సులు కూడా 9th ఎర్లీ మార్నింగ్ నుంచి జరీకి వెళ్తాయి. ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని మా డిపో అభివృద్ధికి, అలాగే మీరందరూ కూడా సేఫ్గా జర్నీ చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలో నివసిస్తున్న పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలనే ధ్యేయంతో టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వెల్లడి. మదనపల్లి పట్టణ సమీపంలో వెంకప్పకోట లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేసిన ప్రజాప్రతినిధులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాసా డిమాండ్. రాష్ట్ర ప్రజల గుండె వంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుసేటని మాజీ ఎమ్మెల్యే స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.